ఈ మధ్య కాలంలో చాలామంది తల్లిదండ్రులు కావచ్చు, లేదా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు చాలామంది వివాహం పైన ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారని, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదని చాలామంది తల్లిదండ్రులు అప్రోచ్ అవుతున్నారు. ఈ పరిణామం ఎంతవరకు ఆరోగ్యకరమైంది అనేది ఆలోచించాల్సిన విషయమే. పెళ్ళి అంటే ఒక పవిత్రమైన బంధంగా మనం భావిస్తాము. ముఖ్యంగా మన భారతదేశం సాంప్రదాయం ప్రకారము ఒక పవిత్రమైన విషయంగా, ఒక బంధంగా మనం భావిస్తాము. రకరకాల కారణాల వల్ల ఆలోచన విధానాల్లో వేగవంతమైన మార్పులు రావడం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అని సునిశ్చితంగా గమనించి చాలామంది పెళ్ళి అంటే ఒక బాధ్యతగానో, ఒక బర్డెన్గానో, ఒక కష్టతరమైన జీవన విధానంగానో, సంక్లిష్టమైన బంధంగానో భావిస్తూ ఉన్నారు. ఇది అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదని నాకు అనిపిస్తోంది. ఒక మ్యారేజ్ కౌన్సిలర్గా తప్పకుండా ఏ బంధమైనా నిలుపుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. అది ఒక్క భార్యాభర్తల బంధమనే కాదు, తల్లిదండ్రులతో కానీ, మీకు మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఉన్న బంధాల్లో కానీ ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయినా మనము సర్దుకొని ఒక కుటుంబంలాగా కలిసి ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, వివాహ బంధంలో మాత్రము ఇది ఎందుకు సాధ్యపడదు అని అనుకుంటున్నారు. కష్టం లేకుండా ఎటువంటి జీవితంలో ఏమీ సాధించడానికి ఒక విషయమే తీసుకుందాము. మీరు మీ కెరియర్ విషయం కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి మీరు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అదే ఎంతో కొంత అయినా అందులో మీరు అది సమయం కానివ్వండి, మీరు ఆలోచించే విధానంలో కానివ్వండి, మీ వివాహ బంధంలో మీ బంధాన్ని నిలుపుకోవడానికి మీరు కొంత సమయాన్ని కేటాయించగలిగితే అది అంత కష్టతరమైన పరిస్థితి కాదు అని అనుకుంటున్నాను. ఏ బంధంలోనైనా, అది ఒక్క వివాహ బంధమనే కాదు, తల్లిదండ్రులతో మీ అనుబంధమైన, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో మీకున్న అనుబంధమైన, ఇంటర్ డిపెండెన్స్ అనే ఫ్యాక్టర్ మీదనే అది ఆధారపడి ఉంటుంది. నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనము చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడతారు పిల్లలు. ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడడం, వాళ్ళ ఆలోచన విధానాలు అనేవి ఆ తరానికి అనుగుణంగా వాళ్ళ అనుభవాలకి, లేదా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడుతుంది. ఈ వ్యక్తిత్వంలో మనము విభేదాలు అనేవి తప్పకుండా వస్తాయి. ఇంట్లో వాళ్ళతో వస్తాయి, మన స్నేహితులతో వస్తాయి, మనకి తెలిసిన వాళ్ళతో వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎవరైతే చాలా ఎక్కువగా మనము ప్రేమిస్తామో వాళ్ళతోనే మనకి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనము దాన్ని సరిదిద్దుకోవడానికి కానీ, దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.
అలాగే ఈ బంధంలో కూడా రెండు వ్యక్తులు వేరు పరిస్థితుల్లో, వేరు కుటుంబాల్లో, వేరు వ్యక్తిత్వాలతో ఏర్పడిన మనస్తత్వంతో ఒకటైనప్పుడు తప్పకుండా విభేదాలు వస్తాయి. విభేదాల్లో మనం ఏ రకంగా కూర్చొని మాట్లాడుకొని మనం ఒక సమాధానం కానీ దానికి ఒక సొల్యూషన్ కానీ వెతుక్కోవడం అనేది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. సాధ్యపడని విషయాలు కొన్ని ఉంటాయి, కానీ చాలా విషయాల వరకు మనం కూర్చొని మాట్లాడుకొని సమాన భాగస్తుల్లాగా మనం మాట్లాడుకుంటే తప్పకుండా అవి సాధ్యపడతాయి అనే నమ్మకం అనేది బంధంలో ఉన్నప్పుడే దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. విడిపోవడము లేదు విడాకులు తీసుకోవడం అనేది ఈజీగా జరుగుతుంది. మనకి నిర్మాణానికి సమయం పడుతుంది, కానీ దాన్ని కూల్చడానికి ఎంతసేపు పడుతుంది? సో మనం కొంత సమయాన్ని, అంటే ప్రకృతి మనకి ఒక కుటుంబ వ్యవస్థని మనము ఏర్పరచుకున్నాము అంటే కొన్ని ఆలోచనలతోనూ ఒక వాల్యూ సిస్టమ్ తోటి మనం కుటుంబాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇది కొత్తగా ఏర్పడిన సంఘజీవనం ఏమీ కాదు. ఇది అనాదిగా మనము ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడడం అనేది మనకి తెలుస్తుంది. సో ఈ వ్యవస్థలో మనకి మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కూడా ఈ బంధాన్ని నిలుపుకోవాలి అంటే ఎంతో కొంత దాన్ని నిలుపుకోవాలి అనే ఒక ఆలోచన మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మనము దాన్ని ఒక టీమ్గా కూర్చొని మనం మాట్లాడుకొని మనం ఒక అండర్స్టాండింగ్కి రాగలుగుతాము అనే దాన్ని బట్టే మన బంధాలు అనేవి పటిష్టమవుతాయి. అంతా బాగానే ఉన్నప్పుడు, అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా కలిసి ఉంటారు. అందులో పెద్ద గొప్పతనం ఉందని నేను అనుకోవడం లేదు. ఒక మ్యారేజ్ కౌన్సిలర్గా, ఒక ఫ్యామిలీ థెరపిస్ట్గా ఈ 20 ఏళ్లలో నేను చూసిన ఎన్నో అనుబంధాలైనా, బంధాలైనా, మ్యారేజ్ కపుల్స్ అయినా అందరూ కలిసి ఉండాలి అనే కాదు, కొన్ని పరిస్థితులు తప్పకుండా మనము కలిసి ఉండకపోతేనే బెటరు అని వస్తాయి. అలా అని అదే మనకి ఒకటే అవకాశం అని అనుకుంటే మాత్రము మనము బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు అనేవి తగ్గిపోతాయి. సో మనకి ప్రకృతి పరంగా ఆడవాళ్ళు ఒక రకంగా నరిషింగ్ రోల్ అంటాం, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు సరిగ్గా రావడం లేదు. నరిషింగ్ అంటాం. నరిషింగ్ అంటే ఏంటి? మనము ఒక కుటుంబాన్ని ఎలా నడపాలి, కుటుంబంలో ఉన్న భాగస్వామితోనైనా, మిగతా పెద్దలైనా, పిల్లలతోనైనా వాళ్ళకు కావలసినవన్నీ ఆరోగ్యపరంగా కానీ, ఆహారపరంగా కానీ ఏ రకమైన నరిష్మెంట్ ఇవ్వాలి అనేది మనకి ప్రకృతి పరంగా ఆడవాళ్ళకి ఉన్న ఒక పెద్ద అది వరం ఉంది. అలాగే మగవాళ్ళు కుటుంబాన్ని కావలసిన, పోషణకి కావలసిన ఆ ప్రొటెక్టివ్ రోల్ అంటాము. సో ఆ రోల్లో ఏమి తేడా లేదు, ఇప్పటికీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది మనకి ఒక ఏమంటాము, ఒక ఇన్ని వేల సంవత్సరాల ఎంత మార్పులు జరిగినా కూడా ఈ ప్రొటెక్టివ్ రోల్ అనేది, ఏదైనా ఒక సేఫ్టీ అయినా, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేయడము అనేది ఆ రోల్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఎందుకంటే అది మన జెనెటిక్గా కానివ్వండి, మన ప్రకృతి మనకి. ఇప్పుడు మనం పక్షులైనా జంతువులైనా చూస్తే ఆ నరిషింగ్ రోల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అది మన జీన్స్లోనే ఉన్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి
ఇద్దరూ సమానంగా పంచుకోవాలి ఇంట్లో బాధ్యతలు, పిల్లల బాధ్యతలు మంచి విషయమే. అదేమీ నేను తప్పుగా అనడం లేదు. కాకపోతే ఆ బేసిక్‌గా మనకి ఒక కుటుంబంలో భార్య ఒక నరిషింగ్ రోల్ అన్నీ అమర్చడమైన, అన్నీ ఆహారమైన, ఆరోగ్యమైన, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడంలో ఉన్న ఆ రోల్ ఏదైతే ఉందో, పాత్ర ఏదైతే ఉందో, అందులో ఏమీ పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే అది ప్రకృతి సహజంగా మన జెనెటిక్‌లోనే ఏర్పడిన జెనెటిక్ అనొచ్చా, లేదు కొన్ని వేల సంవత్సరాలు ఈ రకంగా మనం ఆచార వ్యవహారాల్లో మనం ఇలా పాటించడం వల్ల ఏర్పడిన మనస్తత్వమా, అది మనకి డెఫినెట్గా ఉంది. అదేవిధంగా ఎవరైనా నా కుటుంబాన్ని నేను గొప్పగా చూసుకోవాలి, నలుగురిలో సంఘంలో ఒక గౌరవంగా బతకాలి అనేది డెఫినెట్గా మగవాళ్ళకి ఉంటుంది. ఏదో కొన్ని విషయాల్లో కొంతమందిలో ఒక వ్యసనాలకి బానిసైన వాళ్ళు కానీ, కొంతమందిలో ఈ రకమైన ఆలోచనలు తక్కువ ఉంటాయి. కానీ చాలా వరకు కుటుంబాన్ని ఒక బాధ్యతగా చూసుకోవాలి అనే ఆరాటం తప్పకుండా మనకి ఒక నేచర్ ఇచ్చిన ఒక వరంగా ఉంది. సో ఇది ఎంతో కొంత మీకు ఆలోచనలు రేకెత్తించడానికి ఈ చిన్ని వీడియో సహాయపడుతుంది అని ఒక మ్యారేజ్ కౌన్సిలర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ధన్యవాదాలు.